మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, విశేషంగా మనకి వివాహాల దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి దగ్గర వరకు వచ్చి సంబంధాలు పోతూ ఉంటాయి. అసలు కొంతమందికి వివాహాలు కుదరటమే చాలా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మరి ఇలా జరిగినప్పుడు ఎటువంటి పరిహారాలు, ముఖ్యంగా శక్తివంతమైన మంత్రాలు ఏదన్నా చదువుకోవడం ద్వారా పెళ్లి త్వరగా అవడానికి విశేషంగా మనకి ఛాన్స్ ఉంటుందంటారా? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ దుర్గామలేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి వివాహాలు చాలామందికి చాలా 29 సంవత్సరాలు, 32 ఈ విధంగా అవ్వకుండా లేట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్యమ కుజదోషము ఉన్నట్లయితే 29 సంవత్సరాల వరకు కాదు, 29వ సంవత్సరంలో అయిపోతుంది. ఇక భారీగా కుజదోషాలు ఇవన్నీ కనుక, శుక్రదోషము ఇలాంటివన్నీ కూడా ఉన్నట్లయితే, గురువు బాగోకపోయినా, కళత్రకారకుడు బాగోకపోయినా, శత్రుక్షేత్రాల్లో ఉన్న శత్రువులతో కలిసిన, ఇవన్నీ కూడా వివాహాలు అనేటటువంటివి చాలా లేటుగా వస్తాయి. దీనంతటికీ కారణం ఏమిటండి? దురాశ. మా దగ్గర 20 కోట్లు ఉన్నాయండి, మరి నీకు దగ్గర 20 కోట్లు ఉన్నప్పుడు నీకంటే తక్కువడికి చేయొచ్చు కదా, నువ్వు చెయ్యు. మా అమ్మాయికి 40 కోట్లు ఉన్నవాడిని చూడండి అంటారు. ఎలా అవుతాయి పెళ్ళిళ్ళు? వాడు మంచోడా కాదా చూడరు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలండి, ఎన్ఆర్ఐలు కావాలండి. వాడు అక్కడ రెండో పెళ్లి చేసుకుని ఇక్కడ వ్యధవేషాలు వేస్తున్నా సరే వాడికే ఇస్తారు. ఇక్కడ మాత్రం పాపం మంచోడుండి ఎక్కడ ఉన్న డబ్బులు తక్కువగా సంపాదిస్తుంటే వాడు మనిషిగా కనబడ్డ వీళ్ళకి. ఈ దురాశ అనేటటువంటిది ముఖ్యంగా రాహు కల్పిస్తాడు. వీళ్ళని ఊహల్లో విహరింపజేస్తూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరాలు నిలవవు అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉండాలి. ముఖ్యంగా కట్నాలు అనేటటువంటివి ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పోలీస్ ఆఫీసర్లు, జడ్జిలే ఇచ్చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి, ఇంకెవరు చేస్తారు? కాబట్టి దీన్ని ఎప్పుడైతే మనము ఈ నిష్కర్షగా ఐరన్ లెగ్తో మనం ఇనప పాదాలతో తొక్కేసినప్పుడు ఖచ్చితంగా వివాహ వ్యవస్థలో మార్పులు వస్తాయి. వివాహం అంటే ఏంటంటే ఒక పూజ అంతే. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపంలో వస్తాయి. మనం ఇప్పుడు కట్నాలు తీసుకోవడం వల్ల, మళ్ళీ అధికంగా మనము దురాశకు వెళ్ళడం వల్ల మనం అన్నీ కూడా ఇవన్నీ పాపాలే. నెక్స్ట్ జన్మలో రోగిష్టి వాళ్ళు రావడం, లేకపోతే చాలా పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తున్నప్పుడు రోగిష్టి పెళ్లి కొడుకులు ఉండడమో, అమ్మాయిలు రోగిష్టి వాళ్ళు ఉండడమో చూస్తూ ఉంటాం. ఇదంతా కారణం ఏంటి? మన పూర్వజన్మ కర్మల వల్ల. ఇకపోతే ఇవన్నీ కూడా మార్చుకోవాలి. అంతేగాని జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతూ, దొంగ పంతుల చుట్టూ తిరుగుతూ, నాకు ఉన్నాయండి, వాళ్ళు నీకంటే దొంగల వాళ్ళు అంతా. కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఉన్నారు. ఎప్పుడు వస్తావు? రా 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 అని. మరి అటువంటి వాళ్ళు కూడా నీకు పూర్వజన్మలో నువ్వు రుణం ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అండ్ దే విల్ గివ్ ఆల్ నాన్ సెన్స్ ఐడియాస్ అనమాట. అరే నువ్వు కట్నం తీసుకోకరా అని చెప్పే దమ్ము నీకు వాడికి ఉండదు నీకు చెప్పడానికి. ఏమిట్రా నువ్వు, నీకు ఎన్ఆర్ఐలు కావాలరా, నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలరా, అంటే మిగతా వాళ్ళు మనుషుల్లాగా లేరురా అని చెప్పగలిగేటటువంటి వాడు లేడు. గురుస్థానం అంటే ఏంటి? నువ్వు చిన్నపిల్లడు తప్పు చేస్తే తిట్టాలి, చెప్పాలి. అలాగే నువ్వు ఇంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటే ఎవరికి కావాలి? నువ్వు తప్పు చేసినప్పుడు బృహస్పతి స్థానంలో ఉన్నప్పుడు గురువు అనేటటువంటి వాడు గద్దించగలగాలి నిన్ను. ఇది చేయలేని వాడు ఆడు గురువు ఏంటి? అలాగే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నాం. పాత రుణానుబంధాలు ఇవన్నీ కూడా ఉంటే అప్పులు ఎగ్గొట్టేస్తారు చాలా మంది. అబ్బా భలే ఎగ్గొట్టేసాం ఈ జన్మలో అనుకుంటాం. నెక్స్ట్ జన్మలో పెళ్ళాం కింద వచ్చి తోలు తీసేస్తుంది, పిల్లల కింద వచ్చేసి తోలు తీసేస్తారు. మొత్తం వడ్డీలతో సహా కట్టేయడం జరుగుతుంది. ఎవడైతే నీ అప్పులోడు ఉన్నాడో వాడే నీ భార్యగా వస్తాడు. ఎవడైతే నీ అప్పులోడు ఉన్నాడో వాడే నీ పిల్లలుగా వస్తాడు. అంటే నువ్వు గత జన్మలో ఎగ్గొట్టినటువంటి వాడు నీ భార్య పిల్లలు. ఇప్పుడు ఆడు మగవాడవచ్చు, ఆడదవచ్చు, అది వేరే సంగతి. అదే ఈ వివాహ వ్యవస్థ 7 జన్మల వరకు భార్య రుణానుబంధాలు, ఈ డైలాగులన్నీ కథల్లో ఉంటాయి. అవన్నీ కూడా నాన్ సెన్స్. అవన్నీ కూడా వెరీ ప్రాక్టికల్. న్యూటన్స్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర అయితే బాధ పెట్టేసి నువ్వు డబ్బులు అన్యాయంగా ఒకటి స్థలాన్ని దొబ్బేసి లేకపోతే వాడు డబ్బులు ఎగ్గొట్టేస్తావు, వాడిని పెళ్ళం కింద పిల్లల కింద వచ్చి వసూలు చేసేస్తారు. కాబట్టి
ఈ రకంగా ఈ యొక్క నీ కర్మలను బట్టి నీకు అటువంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. దీనికి రుక్మిణీ కళ్యాణాన్ని కనుక మనం తీసుకున్నట్లు, అలాగే సీతారామ కళ్యాణం కనుక జరిపించుకున్నట్లయితే ఈ యొక్క కొద్ది దోషాలు అనేటటువంటివి పోతాయి. కాబట్టి మంత్రం అనేటటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏ అక్షరాలు కలిపితే మనకి ఈ యొక్క శక్తి ఉత్పన్నమవుతుందో, మన యొక్క కర్మలను దగ్ధం చేస్తాయో అటువంటి మంత్రాలని మనము జపించినట్లయితే వివాహాలకి మనకి సుగమం అవుతుంది. అసలు ఆడవాళ్ళకి వివాహాలు లేటుగా ఎందుకు అవుతాయండి? గురుగ్రహం బాలేదు. దానికి గురుగ్రహం అధిపతి ఎవడండి? అసలు గురుగ్రహానికి ప్రతినిధులు గురుడు బృహస్పతి, జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ తిరగాలి. మేడి చెట్టుకి చుట్టూ నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోస్తూ చక్కగా అక్కడ 64 యోగిని గణాలు, అనగాదేవి, దత్తాత్రేయ స్వామి వారు కొలువై ఉంటారు ప్రతి మేడి చెట్టు క్రింద. అక్కడ మీరు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర, దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అంటూ ఈ మంత్రాలను కనుక మీరు జపించుకున్నట్లయితే తప్పకుండా మీకు వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అబ్బాయిలైనా ఇదివరకు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం పెళ్ళిళ్ళు చేసుకొని దాచుకొని అప్పుడు ఇల్లు కట్టేవారు. ఇప్పుడు గ్రీడీ ఫెలోస్ అయిపోయారు అందరూ కూడా. ఉద్యోగం రావడం, ముందు ఇల్లు ఈ తేరగా ఈ బ్యాంకు లోన్లు ఇవ్వడం సరిపోతుంది. బ్యాంకు వాళ్ళకు కూడా పని పడలేదన్నమాట. వీళ్ళు లోన్లు ఇచ్చేయడం, ప్రజల డబ్బు, పేదల డబ్బు అది. ఆ పేదలకు వీళ్ళు చేయడం లేదేమి, బ్యాంకు మేనేజర్లు వేయడం లేదు, బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ళు ఏం చేయట్లేదు. కానీ పేదవాళ్ళ డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళు ఇల్లు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, విలాసాలు అనుభవించడం ఇవన్నీ చేస్తున్నారు. అటువంటి వీళ్ళంతా కూడా మనకి ఈ యొక్క లోన్లు తీసుకుని 21 సంవత్సరాలకే వీళ్ళకి ఇల్లులు కొనుక్కోవడము, ఈఎంఐలు కట్టుకోవడము, ఆ తర్వాత వీళ్ళు ఇల్లు కొన్నారు కాబట్టి వాడు వెళ్ళా ఉండాలా అని రూల్స్ పెట్టుకోవడం, ఇలాంటి వాటి వల్ల వివాహాలు ఆగిపోతున్నాయి, జరిగిపోతున్నాయి. ఆ తర్వాత నాకు ఇల్లుంది, నీకు ఇల్లుంది అని చెప్పేసి ఇగోలకు వచ్చేసి నీకు ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం ఉందని వివాహ వ్యవస్థనే భ్రష్టు పట్టించే విధంగా డైవర్సులు అనేటటువంటివి తీసుకున్నారు. చట్టాన్ని కల్పించింది అంతే. వివాహ వ్యవస్థని, వివాహం అనే దాని మీద గౌరవం పోయింది ఎప్పుడైతే డైవర్సులు వచ్చేసినాయో. ఎవడు ఇష్టం వచ్చినటువంటి డైవర్సులు తీసేసుకుంటున్నాడు. అంటే వివాహం అనేటటువంటిది ఏమన్నా, అది ఏమన్నా పెద్ద గొప్ప కార్యమా? ఒక పూజ లాంటిది. అది పూజతో బంధిస్తాం. అరే నువ్వు ఇంకే అమ్మాయిని చూడకు, అరే అమ్మాయి నువ్వు ఇంకే అబ్బాయిని చూడకు, ఇదిగో తాళి కట్టేస్తున్నావు అని. అంతేగాని దీనికి ఏదో పవిత్రత ఇవన్నీ కూడా ఆపాదించే వీళ్ళు చెప్తా ఉంటారు ప్రవచనకారులు, స్వామిజీలు. వేళ పెళ్ళాలను వదిలేస్తున్నారు ముందు. ఈ పంతుళ్ళు వీళ్ళందరికీ సగం మంది యూట్యూబ్లో చెప్పే వాళ్ళకి పెళ్ళాలే లేరు. ఇది కాదు. వివాహ వ్యవస్థ మీద గౌరవం ఎప్పుడు వస్తుందో, విడాకులు తీసుకోకుండా లాస్ట్ వరకు ఉండాలి. నువ్వు వార్ధక్యం వచ్చినా సరే అంటి పెట్టుకుని విడిపోకుండా ఉంటే ఒక సీతారామంలాగా, ఒక చక్కగా ఒక రుక్మిణి కృష్ణుడిలాగా ఉంటే అప్పుడు ఆ గౌరవం వస్తుంది. వివాహం మేడ్ ఈజీ. వివాహాలు చేసేసుకోవచ్చు, డైవర్సులు ఇచ్చేసుకోవచ్చు, మళ్ళీ 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు అనుకున్నప్పుడు వివాహ వ్యవస్థ అనేటటువంటి దాని మీద ఇది లేదు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది చాలా పటిష్టంగా మన పెద్దలు బిగించారు. దీనికి కేవలం పవిత్రతను ఆపాదించారు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటున్నారు, విడాకులు తెచ్చేసుకుంటున్నారు, తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఏంటి పవిత్రత? ఏంటి లెక్చర్లు ఇస్తారు? సో ఇట్ ఈస్ ఎ కమర్షియల్ బిజినెస్ అయిపోయింది మ్యారేజ్. నువ్వు నిజంగా కట్నం తీసుకోకుండా చేసుకో, నువ్వు నిజంగా కట్నం లేకుండా నువ్వు అవతల వాళ్ళని నువ్వు అమ్మాయి ఇవ్వకొద్దు, అబ్బాయి చేసుకోమను. దేర్ వి రెస్పెక్ట్ యూ. ఆ వివాహాలు నిలబడతాయి. పెద్దలు కుదిర్చిందామనియండి, లవ్ మ్యారేజ్లు అవనియండి. నీకెంత లవ్లు కూడా, అబ్బాయి వీడికి ఎంత డబ్బు ఉంది కాబట్టి వీడిని లవ్ చేద్దామని కొలమానాలు కొలతలు వేసుకుని వీళ్ళు చేస్తే ఆ మ్యారేజ్లు ఎందుకు నిలబడతాయి? ఇట్ ఈస్ బిజినెస్. సో ప్రేమ అనేటటువంటిది రాధాకృష్ణుల ప్రేమలాగా ఉండాలి. అది అల్టిమేటం అన్నమాట. వ్యాపారానికి అసలు ఆ భర్త వాడు ఆనందం కోసం ఏదైనా చేయగలిగేటట్లు భార్య ఉండాలి, భార్య యొక్క ఆనందం కోసం భర్తలు ఉండేటట్లు భార్యలు ఉండాలి. ఈ రకంగా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు పాశ్చాత్య సంస్థలు, ఫారినర్స్ ఎప్పుడూ ఎవరు అలా చేయరు. డైవర్స్లు తీసుకోరు. మాకు పాఠాలు చెప్పిందే ఫారినర్స్. ఇంగ్లాండ్,
ఆంగ్లో ఇండియన్స్ దగ్గర చదివాను నేను, ఇంగ్లాండ్ బ్రిటిషర్ సంతానం దగ్గర చదివాను. ఎవరు మా టీచర్లు, మా మాస్టర్లు ఎవరో డైవర్సల్ తీసుకోలేదు, మనం తీసేసుకుంటున్నాం, పాశ్చాత్యం అంటున్నాం. సో ఇది మారాలి. ఈ మంత్రం మీద జపం చేసుకొని చక్కగా మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.